అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్ చేతన్ గారు. హలో అండి. చేతన్ గారు, మనిషికి పడుకున్నప్పుడే అమ్మయ్య రెస్ట్ అనుకుంటాం, కానీ పాపం కొంతమందికి నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి కానీ పడుకొని లేచిన వెంటనే లెగకపోవడం, ఇంకా నొప్పి పిక్కల్లో స్పెషల్గా ఇంకా నొప్పి లేవడం, అసలు ఎందుకు పడుకున్నా కూడా ప్రాబ్లమే. కొంతమందికి పడుకుంటేనే అన్ని క్లియర్ అయిపోతే పడుకున్న ప్రాబ్లం అంటే పాపం వాళ్ళు ఏం చేయాలండి? మా క్లినిక్ ఉంటది కదా, క్లినిక్ పక్క గల్లీలోనే ఒక పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గరికి. ఎట్లా, మన వీడియో చూసిండ్రు ఆన్లైన్. మీ దగ్గర 10 months నుంచి రావాలనుకుంటున్నా, కానీ ఆలస్యంలో అది డిలే అయిపోతుంది. ఫుల్ ఆలస్యం పేషెంట్కి. అయితే పేషెంట్కి ప్రాబ్లం ఏంది అంటే మోకాలు నొప్పి, పిక్కల్లో నొప్పి. ఇవి 1.5 year నుంచి ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంది, నిల్చుంటే ఇది టేబుల్ ఉంటది కదా, టేబుల్ మీద చేయి పెట్టుడు, దాని మీద బరువు వేయడం, నిలవడం, అట్లా అయిపోయింది. ఓకే, అంటే అసలు తన బాడీ సపోర్ట్ చేస్తుంది. అంటే మైండ్ లో కూడా లేజినెస్ ఉంది, బాడీలో కూడా లేజినెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది, ఫుల్ తిన్నాం మంచిగా, టీవీలో ఏదో సినిమా పెట్టుకుని ఇట్లా కూర్చున్నాం, ఆ రిమోట్ ఎక్కడో ఉంటది, మనకు లేచి తీసుకోవడానికి బద్ధకం. అయితే ఈ పేషెంట్ కి బద్ధకంలో ఏమైంది, ఒకటి సెడెంటరీ అయిపోయింది లైఫ్. ఫుల్ డే కూర్చొని ఉండడం, పండుకోవడం, అంతే. ఓల్డ్ ఉండే పేషెంట్, జరా ఓల్డ్ అంటే కూడా 60 to 63 బై, వెయిట్ ఫుల్, వెయిట్ ఎక్కువండే. అయితే ఆ పేషెంట్ కి పిక్కల్లో కూడా నొప్పి స్టార్ట్ అయింది. ఇప్పుడు పిక్కల్లో నొప్పి స్టార్ట్ అయిందంటే జనరల్లీ మన మైండ్ లో ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్ ఏమైనా అయితే కూడా అవుతుంది. సోడియం, పొటాషియం, కాల్షియం అవి కింద పైన అయితే అవుతుంది. వెరికోస్ వెయిన్స్ వచ్చినాయి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వెరికోస్ వెయిన్స్ వస్తాయి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మోకాలు నొప్పులు వస్తాయి. వాటర్ సరిగా తీసుకోకపోతే కూడా మోకాలు నొప్పులు రావచ్చు, వెరికోస్ వెయిన్స్ రావచ్చు. ఈ పేషెంట్ కి ఏందంటే పరేషాని, బాత్రూమ్ వరకు నడిచి పోవాలి కదా, పరేషాని, మోకాలు నొప్పి, పిక్కల నొప్పి, దాంట్లో నీళ్లు తీసుకోవడం తక్కువ, టాయిలెట్ వస్తుంది మళ్ళీ. అయితే ఈ పేషెంట్ కి పిక్కల్లో నొప్పి, మోకాల్లో నొప్పి, నిల్చోడానికి కూడా సపోర్ట్, కూర్చోడానికి కూడా సపోర్ట్. అయితే ఇప్పుడు మన క్లినిక్ కి 3-4 మెట్లు ఉంటాయి, ఎక్కాలి, దాని తర్వాత లిఫ్ట్ ఉంటది. నువ్వు బాబుని పంపించండి కిందికి, అంత పరేషాన్ ఉన్నారు పేషెంట్. నేను జర చేయి పెట్టుకొని పైకి వస్తాను. డ్రైవర్ వచ్చి దించేసి పోయింది, పక్క గల్లీలే. మళ్ళీ ఎందుకు డ్రైవర్ దించిండు, పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే అక్కడ ఉంటారు, లావిష్ ఫుల్ లైఫ్ స్టైల్ ఉంటది. కానీ ఇట్లా చిన్న చిన్న వాటికి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతాం. వచ్చిండ్రు మళ్ళీ, సార్ నేను కూర్చోను, నిల్చోనే మాట్లాడతా. ఎందుకమ్మా అంటే, మళ్ళా కూర్చుంటే నాకు లేవడానికి రాదు కదా, దానికి మళ్ళీ పరేషాని. నిల్చోనే మొత్తం చెప్పింది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. టెన్షన్ ఏముందంటే ఒంటరితనం ఉంది, ఎవరు మాట్లాడనీకి లేరు, 3 పనులు ఉన్నారు ఇంట్లో, వంటకొకరు, బట్టలు ఉతుకోవడానికి, బట్టలు నానబెట్టడానికి, మళ్ళా ఉతుకుడు కూడా ఉతకరు, వాషింగ్ మషిన్లకి వెళ్ళి తీసి నానబెట్టడానికి, దానికి ఒకరు, మళ్ళీ వేరే వేరే పనుల కోసం ఒకరు. కానీ నేను ఒంటరిగా ఉన్నా, ఎవరు లేరు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఆలోచనలతోటి లేజినెస్ వచ్చేసింది లైఫ్ లో, ఒక డిప్రెస్డ్ స్టేట్ వచ్చేసింది. అన్ని ఉన్నాయి లైఫ్ లో. టీవీ అంటే టీవీ, ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్, బండి అంటే బండి, పని చేయడానికి అందరు ఉన్నారు. మళ్ళీ ఏముంది, ఇంత లగ్జరీ ఉంది, మా పిల్లలు ఏది కావాలంటే అది కొనేసి ఇస్తారు, ఎప్పుడంటే అప్పుడు మాట్లాడతారు. వాళ్ళ టైం జోన్లు వేరే, నా టైం జోన్లు వేరే. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. నిద్ర పట్టట్లేదు పేషెంట్కి, 11 o'clockకి పడుకోవడానికి ట్రై చేస్తే 3 వస్తుంది నిద్ర. ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి పిక్కల నొప్పులు వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి, స్ట్రెస్ తోటి వస్తాయి, నిద్ర లేకపోతే వస్తాయి, మనం సరిగా ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే వస్తాయి. ఇప్పుడు ఈ పేషెంట్కి డైలీ అరగంట నడవమంటే ఎక్కడ నడుస్తారు, నడవడానికి రాదు, నిల్చోడానికి వస్తలేదు, కూర్చోడానికి వస్తలేదు, నడుచుడు ఎట్లా? అయితే ఫస్ట్ నొప్పి తగ్గడానికి ఇచ్చినాము, పిక్కల్లో నొప్పులు తగ్గినాయి, మోకాల్లో నొప్పులు తగ్గినాయి. మళ్ళీ దాని తర్వాత జర వెయిట్ తగ్గడం స్టార్ట్ అయింది పేషెంట్కి, జర నడవడం, కొద్దిగా ఇంట్లో ఇక్కడక్కడ తిరుగుడు. మనం చెప్పినాం, మీరు ఫ్యాన్ ఆన్ చేసుకోవాలనుకోండి, మీరే లేచి ఆన్ చేసుకోవాలి. చిన్న చిన్న చేంజెస్. మీకు ఇప్పుడు టాయిలెట్ కి పోతలేరు మీరు, దానికోసం ఏం చేస్తున్నారు, నీళ్లు తక్కువ తీసుకుంటున్నారు, దానివల్ల కిడ్నీల మీద కూడా ప్రభావం పడుతుంది, ఇంకో కొత్త రోగం వస్తుంది. దాని బదులు తాగండి వాటర్, ఓన్లీ టాయిలెట్ కి. ఇట్లా చిన్న చిన్న చేంజెస్ స్టార్ట్ చేసినాం, హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం. మళ్ళీ
దాంతో పాటు మనం ఏం చేసినామంటే ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. భీమసేని కర్పూరం ఉంటది. ఇంతకు ముందు కూడా మనం దాంట్లో వీడియోలో చెప్పినాం. చెప్పాం. దేంట్లో చిన్న పించ్ వేసుకోవాలి వాటర్ లో, ఒక కప్ వాటర్ లో. Hmm. అదే వాటర్ లో కొంచెం సొంటి కూడా వేయాలి, కలుపుకోవాలి. Hmm. డైలీ 2 పూటలు తీసుకోవాలి, సివియారిటీని బట్టి. Hmm. చాలా సివియర్ ఉంటే 2 పూటలు, లేదంటే పూట ఓకే. తినే ముందే తీసుకోవాలి. ఏమైతుంది, ఈ పేషెంట్ కి నొప్పుల్లో రిలీఫ్ ఉండే, పిక్కల్లో నొప్పుల్లో రిలీఫ్ ఉండే. మళ్ళీ ఇవి చలికాలంలోనే ఎక్కువ అవుతాయి. చలికాలం ఉంది కదా ఇప్పుడు, ఇప్పుడు చాలా మందికి నొప్పులు ఎక్కువ అవుతాయి. అయితే చలికాలం ఉండే అప్పుడు దాంట్లో కూడా అంత ఎవ్రీ చలికాలంలో ఉన్నంత లేదు. ఎందుకు, ఇది బాడీలో మెటబాలిజం ని పెంచుతాయి, బాడీ హీట్ రిలీజ్ చేస్తుంది. అయితే ఇవన్నీ చేసుకుంటా హోమియోపతి మందులు ఇచ్చినాము కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఈ పేషెంట్ రికవర్ అయింది అనమాట. ఎన్ని మంత్స్ పట్టిందండి? బానే పట్టింది. ఈ చలికాలం నుంచి నెక్స్ట్ చలికాలం వరకు అయింది. 1 year. కానీ 3-4 months లా నొప్పులు తగ్గిపోతాయి. ఓకే. పూర్తిగా రికవర్ అవ్వాలి కదా, ఎస్. దానికి టైం పడుతుంది. సో సింపుల్ హోమ్ రెమెడీ అండ్ హోమియోపతి మందులు అసలు నడవడానికి రాని మనిషిని నడిచేలా చేస్తుంది, రైట్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.